హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నేనైతే ఇలా కుడతాను. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరన్నా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇంట్లోనే ఉండి చాలా ఈజీగా నా వీడియోలు చూసుకుంటూ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చండి. ఒకసారి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ మాత్రం ఇవ్వండి నా ఛానల్కి. చూడండి బ్యాక్ పార్ట్ నేను ఎండింగ్ ప్లేస్ బ్లౌజ్ చివరలో ఎండింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి, దాన్ని మలిచేస్తానమాట. వేరే పట్టీ అనేది పెట్టాను. నేనైతే ఇలా కుడతాను. చాలామంది చాలా రకాలుగా కుడతారు. కిందికి బ్యాక్ పార్ట్లో పట్టీ అలాగ పెడతారనమాట. నేను అలా పట్టీ పెట్టే అవసరం లేకుండానే ఇలా మనకు బ్లౌజ్ పీస్లో చివరల కిందికి ఎండింగ్ ఉంటుంది కదా, ఆ ఎండింగ్ తోటే కిందికి మలిచేస్తానమాట. సో పట్టీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే ఇప్పుడు లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ని రెండు కలిపి అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అటాచ్ చేసిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చూడండి, మనం ఎప్పుడైనా ఫ్రంట్ పీస్ తీసుకొని ఎంత మలవాలనేది చూసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్లోకి ఇలా మలిచేస్తాను. చూస్తున్నారు కదా, నేను ఫ్రంట్ పీస్ తీసుకొని ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది కదా షే బెల్ట్తో సహా. సో సైడ్ జాయింట్లకు ఎక్కువ తక్కువలు ఏమైనా ఉందా అనేది చూసుకొని ఇలా కిందికి మలిపేసుకోవాలన్నమాట. స్ట్రేట్గా మలిపేసుకొని చూడండి, బ్యాక్ టక్స్ అనేటివి మార్కింగ్ ఇచ్చేసుకుంటాను. కరెక్ట్ షోల్డర్కి మిడిల్లోనే బ్యాక్ టక్స్ అనేటివి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత టక్స్ అనేటివి ఇచ్చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా రెడీ చేశాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.